హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. పైనాపిల్ అనాస జ్యూస్ తాగుతున్నారా? తాగే ముందు ఈ 5 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు. అనాసను ఇంగ్లీష్లో పైనాపిల్ అని పిలుస్తారు. బ్రొమెలియా జాతికి చెందిన అనాస శాస్త్రీయనామం ఎకోమోనస్. మనకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన పండ్లలో అనాస పండు ఒకటి. అనాస పండు ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది దక్షిణ అమెరికాలోని ఫిలిప్పైన్స్లో పుట్టింది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెరుగుతుంది. భారతదేశంలోకి ఇది 1548 సంవత్సరంలో ప్రవేశించింది. పుల్లగా తీయగా ఉండే పైనాపిల్లో ఎన్నో పోషకాలున్నాయి. ఈ పోషకాలు మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉండే అనాస పండును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గది ఉష్ణోగ్రత వద్ద అనాస పండు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అనాస పండు ఫ్రిడ్జ్లో జ్యూస్ రూపంలో కన్నా ముక్కల రూపంలోనే 1-2 రోజులు నిల్వ ఉంటుంది. అది కూడా గాలి జొరబడిన డబ్బాలో నిల్వ చేస్తేనే నిల్వ ఉంటుంది. ఈ మధ్యకాలంలో డ్రై పైనాపిల్ అనేవి సూపర్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అలాగే డ్రై ఫ్రూట్ షాపుల్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఏది ఏమైనా అనాస పండును తాజాగా తింటేనే మంచిది. పైనాపిల్ చూడటానికి ముళ్ళులాగా ఉండి ఆకారం బాగోకపోయినా దానిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్ను ముక్కల రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఇప్పుడు అనాస పండులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులు ఉన్నవారు రెగ్యులర్గా కొన్ని రోజుల పాటు అనాస జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఆడవారిలో నెలసరి సక్రమంగా వచ్చేందుకు చాలా సహాయపడుతుంది. అనాస పండులో ఎక్కువగా పీచు పదార్థం ఉండటం వలన మలబద్ధకం, అజీర్ణం, కడుపుబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. పైనాపిల్లో బ్రోమిలైన్ అనే ప్రోటియాటిక్ ఎంజైమ్ ఉండటం వలన తీసుకున్న ఆహారం ప్రోటీన్గా జీర్ణం అవుతుంది. అందుకే అజీర్తి అనాస పండు మంచి మందు అని చెబుతారు. అనాస పండులో కొన్ని రకాల ఎంజైమ్స్ ఉండటం వలన తక్షణ శక్తి వచ్చి అలసట వంటివి లేకుండా చేస్తుంది. ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పెరిగే చిన్నపిల్లలు మరియు ముసలి వారిలో ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా బలంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. వయసు రీత్యా వచ్చే కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్ కారకాలు శరీరం మీద ప్రభావం చూపకుండా చేస్తుంది. అనాసలో విటమిన్ సి ఉండటం వలన చిగుళ్ల సమస్యలు తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పళ్ళ నుండి రక్తం కారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ ఇస్తుంది. అనాస పండు రసాన్ని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతు నొప్పి, టాన్సిల్స్ వంటివి నివారణ అవుతాయి. అంతేకాకుండా శ్వాస సంబంధ సమస్యలు అయిన బ్రాంకటిస్ వంటి వాటిని తగ్గిస్తుంది. ప్రతిరోజు 2 ముక్కల అనాస పండు తింటే రక్తం గడ్డగట్టడాన్ని అడ్డుకుంటుంది. రక్తనాళాల్లో గడ్డలను తొలగించి రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది. అనాసలో సమృద్ధిగా పొటాషియం ఉండటం వలన మూత్రపిండాల వ్యాధులలో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. కడుపులో ఉండే నులుపురుగులను చంపేస్తుంది. ఇందులోని రసాయనాలు కిడ్నీల్ని ప్రేరేపించి శరీరంలో మలినాలు తొలగిపోయేలా చేస్తాయి. మధుమేహం కారణంగా వచ్చే పొండ్లను మరియు ఇతర గాయాలను కూడా త్వరగా తగ్గిస్తుంది. పచ్చి అనాసకాయ రసం తెగిన గాయాలపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది. అనాస పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వలన కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అనాస పండును మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత తింటేనే మంచిది. ఉదయం సమయంలో తినకూడదు. అనాస పండులో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. అనాస పండు రసాన్ని ముఖానికి రాసి 2 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మృత కణాలు అన్నీ తొలగిపోతాయి. ముఖం ప్రకాశవంతంగా మృదువుగా మారుతుంది. అంతేకాకుండా ముఖం మీద ఉన్న మొటిమల మచ్చలు, నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి. బాదం పప్పుల పొడికి 1 టీ స్పూన్ పాలు, 1 టీ స్పూన్ అనాస పండు రసం కలిపి పేస్ట్లా చేసి ఆ పేస్ట్ని ముఖానికి బాగా పట్టించి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో కడుక్కుంటే ముఖ చర్మం నెగనెగలాడుతూ మెరుస్తుంది. అనాస పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా సరే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. హిమోఫిలియా, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులతో బాధపడేవారు మాత్రం అనాస పండును తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే రక్తస్రావాన్ని పెంచుతుంది. అలర్జీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలర్జీ ఉన్నవాళ్ళు తినకూడదు. అలర్జీ అనేది కొన్ని గంటల్లోనే తగ్గిపోతుంది. అయినా వైద్యుని సలహా మేరకు మాత్రమే అనాస పండును తినాలి. అనాస పండులో సహజ సిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అరకప్పు పైనాపిల్లో 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ కూడా రక్తంలో చక్కెర స్థాయిని పెంచడానికి దోహదం చేస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారు
ఈ పండుకు దూరంగా ఉంటేనే మంచిది. పైనాపిల్లో బ్రోమలైన్ ఉండటం వలన రక్తస్రావ ప్రమాదం పెరుగుతుంది. తాజా పైనాపిల్ అమోక్సిసిలిన్ మరియు టెట్రాసైక్లిన్ వంటి కొన్ని యాంటీబయాటిక్స్తో కలిసినప్పుడు యాంటీబయాటిక్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు పెరుగుతాయి. కాబట్టి అటువంటి సమయంలో పైనాపిల్కి దూరంగా ఉండటమే మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, పైనాపిల్ అంటే అనాస పండులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అలాగే సైడ్ ఎఫెక్ట్స్. మీరు కూడా ఈ వీడియో చూశాక పైనాపిల్ని మోతాదు మించి తీసుకోకుండా అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ఆలోచించండి. చూసారుగా ఫ్రెండ్స్, దీన్ని ఫాలో అవ్వండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.